ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని అనేక అభివృద్ధి పనులను పాలకుర్తి నియోజకవర్గంలో చేశారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పాలకుర్తికి ఎందరు వచ్చినా ఇక్కడి ప్రజలు తననే భారీ మెజారిటీతో గెలిపిస్తారని అంటున్న ఎర్రబెల్లి దయాకర్ రావుతో మా వరంగల్ కరెస్పాండెంట్ సతీష్ ఫేస్ టు ఫేస్. వరంగల్ రాజకీయాల్లో సీనియర్ నేత, అటు ఎమ్మెల్యేగా పలుసార్లు ఎంపీగా పనిచేయడంతో పాటు మంత్రిగా పనిచేస్తూ వరంగల్ ప్రజలకు పరిచయం లేనటువంటి పేరు ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎన్నికల పరిస్థితి ఎలా ఉంది, అదేవిధంగా 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు, రాజకీయ పరిస్థితులు ఎలా మారుతున్నాయి అనేటువంటి విషయాన్ని ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. వరంగల్ జిల్లాలోనే మీరు సీనియర్ నాయకులు, అన్ని రకాలైనటువంటి రాజకీయాలు చూశారు. ఎలా ఉన్నాయి వరంగల్ రాజకీయాలు ఇప్పుడు? వరంగల్ రాజకీయాల లోపల గతంలో చాలా ప్రభుత్వాలు చూశాను, చాలా పార్టీలు చూశాను, చాలామంది ముఖ్యమంత్రులు చూశాను. కానీ ఒక విజన్తో పోయే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. గతంలో కరువు కాటాలతోటి కరెంటు లేక రైతులు ఇబ్బంది పడేది. రైతులు బాగుంటేనే ప్రజలు బాగుంటుందని ఒక విజన్ తోటి కేసీఆర్ గారు దేవాదులు పూర్తి చేయటం, కాళేశ్వరం పూర్తి చేయటం, ఇలా వరంగల్ జిల్లా సస్యశ్యామలైంది. ఆ తాగునీరు కూడా సస్యశ్యామలం అయిపోయింది. ఇలా తాగునీళ్ళు వచ్చినాయి, మంచి కరెంట్ వచ్చింది, సాగునీరు వచ్చింది, గ్రామాలు బాగుపడ్డాయి. అది కేసీఆర్ సహకారంతో ఒక విజన్ తోటి ఆయన చేశాడు. కాబట్టి ప్రజలు ఆయన రుణం తీసుకున్నందుకు సిద్ధంగా ఉన్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు రానున్నటువంటి ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉండబోతుంది? నేను చెప్తున్నా, నాకున్న అంచనా ప్రకారం కొంతమంది ఎమ్మెల్యేల మీద మా మీద కొంత కోపం ఉండొచ్చు. కానీ ఏదేమున్నా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి, కేసీఆర్ గారు అయితేనే బాగుంటుంది అనేది అది ఎదురికి కేసీఆర్ కోటేషన్ సిద్ధంగా ఉన్నారు. ఎమ్మెల్యేలు కూడా అందరు కూడా బాగానే ఉన్నారు. ఒకరిద్దరు ఏమన్నా తేడా ఉంటే అది కూడా కేసీఆర్ ముఖం చూసి, కేసీఆర్ పనితనం చూసి ఓటేషన్ సిద్ధంగా ఉన్నారు. పాలకుర్తి నియోజకవర్గానికి వస్తే పాలకుర్తి నియోజకవర్గంలో ఎలా ఉండబోతుంది? పాలకుర్తి నియోజకవర్గం వన్ సైడ్ ఎన్నికలు. నేను ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినని చేసిన, పెట్టని కూడా చేసిన. తొర్రూరులో నేను 100 పడకల హాస్పిటల్ తెస్తాను, మున్సిపాలిటీ చేస్తాను, ఆర్డీఓ డిజైన్ చేస్తాను, తొర్రూరును డెవలప్మెంట్ చేశాను, నీళ్లు తెస్తాను, నీళ్లు కూడా తెచ్చాను. పాలకుర్తిలో కూడా 50 పడకల హాస్పిటల్ తెస్తాను, అది తెచ్చాను. డిగ్రీ కాలేజ్ తెస్తాను, బీసీ రెసిడెన్స్ కాలేజ్ తెచ్చాను, కొడకన్ల టెక్స్టైల్ పార్క్ తెచ్చాను. ఇట్లా చెప్పిన ఎన్ని చేసినాం. చెప్పని కూడా టెంపుల్ బాగు చేసుడు, రోడ్లు బాగు చేసుడు, చెక్ డ్యాములు చేసుడు, ఇవన్నీ కూడా విపరీతంగా డెవలప్మెంట్ అయింది. గ్రామాలు సస్యశ్యామలమైనవి, రైతులు హ్యాపీగా ఉన్నారు, ప్రజలు హ్యాపీగా ఉన్నారు. ఎన్నికల మేనిఫెస్టో పెట్టినవి చేసిన, మేనిఫెస్టో పెట్టని కూడా చేశాను. ఇప్పుడు కూడా ఒక ప్లాన్ చేస్తున్న మేనిఫెస్టో. నా నియోజకవర్గంలో కోతులు రైతులు కోరుకుంటున్నారు. ఆ కోతులను పట్టించే ప్రణాళిక కూడా నేను పెట్టుకుంటున్నాను నా నియోజకవర్గం మటుకు. పాలకుర్తిలో మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంతో పాటు కొన్ని ఇచ్చినటువంటి హామీలు నెరవేరకుండా ఉన్నాయని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తారు. చెప్పండి. టెక్స్టైల్ పార్క్ పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు. 60 కోట్లు పెట్టి మంజూరు చేసి జీవో కాపీ వాళ్ళకి ఇచ్చి 100 ఎకర్స్ అలాట్ కూడా చేసినాం. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇంకా చాలామంది పేదలకు, అర్హులకు అందడం లేదనేటువంటి విమర్శ. ఏంటంటే మనం ఒక విజన్ తోడు పోయినాం. ఇల్లు కూడా నేను హైయెస్ట్ ఇల్లు కట్టించిన, జిల్లాలు ఎక్కడ కట్టలే. 5000 ఇల్లు కట్టించిన. నేను సొంత జాగాలు కొని, నా డబ్బులతో కొని ఇల్లు కట్టించిన. ఇంకా కొంతమంది ఉన్నారు ఇల్లు లేని పేదలు. రాబోయే రోజుల్లో ఇళ్ళ స్కీమ్స్ వచ్చినాయి, 3 లక్షల స్కీమ్స్. ప్రజలందరికీ కూడా 6000 ఇళ్ళు ఉన్నాయి. ఊరుకు 100 ఇళ్ళు వస్తాయి. అందరు కూడా కట్టించి ఏర్పాటు చేస్తారు. వరుసగా విజయాలు సాధించడం అనేటువంటి సామాన్యమైనటువంటి విషయం కాదు. అది ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి ఎలా సాధ్యమవుతుంది? ఒకటి గుర్తుపెట్టుకోండి, మన మీద చెడ్డ పేరు లేదు. కొన్ని పనులు కాలేదని అసంతృప్తి ఉంటూ ఉండొచ్చు, నాకేం కాలేదంటే అసంతృప్తి ఉంటూ ఉండొచ్చు. కానీ దయాకర్ రావు దగ్గర పోతే మాకు పని అవుతుంది, ఆయన సహకారం ఉంటుంది. ప్రజల లోపల నేను మోసం చేయ, అబద్ధాలు ఆడ, ఏదైనా ఖచ్చితంగా ఉంటే మాట్లాడుతున్నది. ప్రజలు నా మీద పూర్తి విశ్వాసం ఉన్నది. ఆ విశ్వాసంతో గెలుపుకొస్తున్నా. ఏ పార్టీలో ఉన్నా నేను గెలిచాను. ఒకప్పుడు కాంగ్రెస్ వే ఉన్నప్పుడు ఎంపీ గెలిచాను, టీఆర్ఎస్ వే ఉన్నప్పుడు ఎమ్మెల్యే గెలిచాను. నాకు వ్యక్తిగతంగా ఓట్లుంటాయి. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కూడా యాడ్ అయింది. కేసీఆర్ గారు చేసిన పంచి పనులు నా వ్యక్తిగతంగా నేను ఇంకా నాకు తెలిసిన గారికి 60-70 వేలు ఈజీగా దాటుతుంది అనేది నమ్మకం ఉన్నది. ఇన్నిసార్లు గెలిచిన తర్వాత కొంత సహజంగానే వ్యతిరేకత అనేటువంటిది రావడం సహజం. తర్వాత కొత్తగా వచ్చినటువంటి రాజకీయ పరిణామాలు మీకేమన్నా ఎదురుగా? అది కూడా వస్తుంది. అయినా మళ్ళీ దయాకర్ రావు అయితేనే బాగుంటుందని మళ్ళీ ప్రజలు నిర్ణయించుకుంటారు. పాలకుర్తి నియోజకవర్గంలో ఇక ఈసారి గెలిస్తే ఇంకేం చేయబోతున్నారు? ఇక్కడ డెవలప్మెంట్ బాగా మ్యాక్సిమం చేసినాం. ప్రతి ఊరుకు మా కార్యకర్తలను, కుటుంబాలను ఏదో రూపకంగా వాళ్ళకి సాయం చేయాలి. ప్రభుత్వ పరంగానో లేకపోతే పిల్లలకు ఉద్యోగాలు,
ఇది చేయాలి. రెండవది కోతులు కూడా లేకుండా చేయాలనేది ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాం. ఇది పరిస్థితి. ఆ పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక సమస్యలు పరిష్కరించాం, ఇంకా ఇవ్వనటువంటి హామీలను కూడా నెరవేర్చాం. భవిష్యత్తులో కూడా రైతుల సమస్యల పరిష్కారంతో పాటు పాలకుర్తిని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకోసం కృషి చేస్తానని ఎర్రబెల్లి దయాకర్ రావు గారు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ భిక్షపతితో సతీష్, రాజ్ న్యూస్, వరంగల్.